అందరికీ నమస్కారం. కొంతమంది వివాదాల్లో తలదూరుస్తూ ఉంటారు. కొంతమందికి వివాదాలు వచ్చి చుట్టుముడుతూ ఉంటాయి. ఆ రెండు కోవలకి సంబంధించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. కాకపోతే ఏంటంటే ఆ వివాదాలు కొంచెం సామరస్యపూర్వకంగానే పరిష్కారం అవుతూ ఉంటాయి చాలాసార్లు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి గురించి కిరణ్ బేడి భారతదేశం గర్వించదగిన మహిళా ఐపీఎస్ అధికారిని, అట్లాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా చేశారు. భారతదేశపు మొట్టమొదటి లేడీ ఐపీఎస్ అధికారిని, చాలా ఉన్నతమైన పదవులు అధిరోహించారు. చాలా మెడల్స్ వచ్చినాయి ఆవిడకి. చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆవిడ. చిరంజీవి గారి గురించి కూతుర్లు కూడా వారసులే అనే ఒక కామెంట్ చేశారు. ఆవిడ కాబట్టి ఆగారు, కానీ అదే ఏ సినిమా యాక్టరో ఏ సామాన్య మానవుడో ఎవడో కానీ ఇటువంటి కామెంట్ చేస్తుంటే ఇప్పటికాడు వద్దు చూసేద్దరు. చిరంజీవి గారి తమ్ముడు నాగబాబు ప్రారంభించడు, ఇంకా మెగా ఫ్యాన్స్ లేకపోతే జన సైనికులు మొత్తం అందరూ కూడా ఇంకా ఫోన్ నెంబర్ ఇచ్చుకుని ఇంకా ఆడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించరు. కాకపోతే కిరణ్ బేడి గారి జోలికి వెళ్తే మెగా అభిమానులు కానీ మెగాస్టార్కే అవమానం జరుగుతుంది తప్ప కిరణ్ బేడికి ఏమీ జరగదు. కాకపోతే ఈ వివాదం ఎటువంటిదంటే, ఈ మధ్య ఏదో సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం జనసేన కింద రూపాంతరం చెందిందో ఏదో అని చెప్పి అన్నాడు. అక్కడ సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు. దాంతో అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజారాజ్యం ప్రస్తావన కాంగ్రెస్తో కలుతుల్లోనే అంతర్లీనం అయిపోయింది. ఇంకా మళ్ళీ జనసేన పెట్టాక ప్రజారాజ్యాన్ని పట్టుకొచ్చి జనసేన అని మాట్లాడవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంట్లో అందరూ ఆడపిల్లలే, ఈ నేను మనవాళ్ళతో ఆడుకుంటున్నట్టు లేదు, ఏదో లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉన్నట్టు లేకపోతే లేడీస్ హాస్టల్లో ఉన్నట్టు ఉన్నదని చెప్పి మరి అది జోక్గా అన్నాడో నిజంగా అన్నాడో ఆయన. నాకు ఒక నా వారసత్వాన్ని అంటే ఇంటి పేరుతో ఉన్న వారసత్వాన్ని కోరుకుంటున్నాడో లేకపోతే నటులకు సంబంధించిన వారసత్వాన్ని కోరుకుంటున్నాడో, రామ్ చరణ్ ఒక మగపిల్లవాడిని కనమని చెప్పి నేను కోరుతున్నాను అని ఏదో ఆయన జోక్గా అన్నాడో దేనికి అన్నాడో మొత్తానికి అది కొంత వివాదాస్పదమైంది. కాకపోతే ఏంటంటే దాన్ని మరి కిరణ్ బేడి గారి దృష్టికి ఎట్లాగెళ్ళిందో ఈ లేడీస్. ఎందుకంటే కిరణ్ బేడి గారు అటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకున్న ఉపోద్ఘాతం కింద చిరంజీవి గారు అన్నాడు అంటే అట్లా ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పైకి అట్లాగన్నా ఆయన మనసులో కూడా కొంత బాధ ఉంటుంది. ఆయనకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆయనగా ఎంతో కొన్ని కోట్ల ఆస్తి ఉండొచ్చు, చాలా సుఖవంతమైన జీవితం గడపచ్చు, కానీ ఆయన మనసులో ఆయన కూతురికి సంబంధించిన బాధ ఉంటుంది. అరే నా కూతురు కుటుంబం ఇట్లాగైంది ఏంటి, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఇట్లాగైంది ఏంటి, ఇట్లాగా వాళ్ళ వైవాహిక జీవితం ఎందుకు సక్రమంగా సాగట్లేదనే బాధ ఆయన మనసులో కూడా ఉంటుంది. ఇంకొకటి, ఆడపిల్లల మీద చులకనని కాదు, ఆడపిల్లలంటే భయం. అంటే రెండు రకాల భయం. సొసైటీ నుంచి ఆడపిల్లలు కాపాడుకోలేకపోతున్నాం. నెలల పసికందుల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఆడపిల్ల అంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఇంకొకటి, ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వాళ్ళు మనం మాట్లాడట్లేదు. వాళ్ళ విచ్చలవిడితనం, వాళ్ళ యొక్క ప్రేమలో లేకపోతే వాళ్ళ యొక్క వేషధారణ ఇవన్నీ వాటి గురించి ఏమన్నా మాట్లాడితే ఉపోద్ఘాతంగా ఎవరిని ఏమనక్కలా, బయట వాళ్ళు ఎవరి జోలికి మనం వెళ్ళక్కలేదు. మన మనసులో అనుకుంటే ఇట్లా నోరు మూసుకుని మనం అనుకున్నా సరే ఈ మహిళా సంఘాలకు తప్పు వచ్చేస్తాయి. ఆవిడెవరో ఒక యాంకర్ అంటది, నేను బికినీ వేసుకుంటే ఏంటి, అసలు బట్టలు వేసుకుంటే ఏంటి, వేసుకోపోతే మీకెందుకు, నా ఇష్టం, నా డ్రెస్ సెన్స్ నా ఇష్టం. పైన ఇట్లాగ చున్నీ వేసుకోమంటే ఆ గరికపాటి నరసింహరావు మీద పడిపోయి ఆడవాళ్ళంతానే పచ్చి బూతులు ఆయన్ని. లిఫ్ట్కి కూడా వీడికెందుకు, చున్నీ కూడా వీడికెందుకు, అవి చూస్తానికే ఉన్నాడా ఇతను. మంచి చెప్పినా చెడ్డ చెప్పినా రామ అంటే బూతు కింద అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎందుకు అన్నాడో ఆయన స్వగతంగా అనుకున్నాడు తప్ప ఏ లేడీని, ఏ బయట వ్యక్తిని, బయట అమ్మాయిని ఎవరిని ఏమనలా. దానికి పెద్ద రాద్ధాంతం చేసి వీళ్ళంతా కూడా ఇది చేశారు. ఈ టైంలో కిరణ్ బేడి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే, చిరంజీవి గారు కూతుళ్ళు వారసులే, కిరణ్ బేడి వారసత్వం కోసం మగబిడ్డను కనమని చరణ్ అడుగుతుంటా అని ఇటీవల చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడి తాజాగా స్పందించారు. చిరంజీవి గారు కూతుళ్ళు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి, అమ్మాయిలేం తక్కువ కాదు అని. అమ్మాయిలు తక్కువ, అమ్మాయిలంటే జడుసుకు చచ్చిపోతుంటే అమ్మాయిలు తక్కువ ఎవరన్నారా మా తల్లి?
అమ్మాయిలు తక్కువ అని చెప్పి ఎవడు అనలేదు, అనేంత ధైర్యం కూడా ఎవరికే లేదు. ఈ సొసైటీలో ప్రస్తుత పరిస్థితిలో అమ్మాయిలు తక్కువ కాదు, 1000 రెట్లు మగవాళ్ళ కంటే ఎక్కువ. అమ్మాయిలు తక్కువ అని చెప్పి కానీ ఆయన మాట్లాడిన మాటలు అమ్మాయిలు తక్కువ అని కానీ, లేకపోతే అమ్మాయిలు వారసులు కాదని కానీ, అమ్మాయిల్ని పెంపకం గురించి కానీ లేదు. పెంపకం అంటే పిల్లలకి అంటారు కానీ వాళ్ళ రాతలకు అనలేరమ్మా. మీరు అదృష్టవశాత్తు మీ తల్లిదండ్రులకు మీరు ఆణిముత్యం లాంటి మీరు ఒక కూతురు మీరు కష్టపడి చదివి మీ వల్ల వాళ్ళకి పేరు వచ్చింది తప్ప వాళ్ళ వల్ల మీకు పేరు రాలేదు. వాళ్ళ పెంపకం వల్ల మీరు లెఫ్టినెంట్ గవర్నర్ రాలేదు, వాళ్ళ పెంపకం వల్ల మీరు ఐపీఎస్ అవ్వలేదు. మీ స్వతశక్తితో మీరు అదృష్టం కొలిది మీరు కష్టపడి చదువుకున్నారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది కాబట్టి భారతదేశపు తొలి ఐపీఎస్ అధికారినిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లాగే మీరు ముక్కుసూటితనంగా మీరు చేసిన పనుల వల్ల మిమ్మల్ని కిరణ్ బేడి అనే కాకుండా క్రేన్ బేడి అని కూడా అంటారు. అట్లాగే ఇందిరాగాంధీ వెహికల్లే మీరు క్రేన్తో తీసుకెళ్లిపోయినంత గొప్ప వ్యక్తి. కాబట్టి మీరు ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాల్లో ఆ వ్యవహారం ఎందుకు వచ్చింది, ఆ మాట ఎందుకు అన్నారు, ఆయన మనసులో బాధ ఏంటి, ఆయన సమయం ఏంటి, సందర్భం ఏంటి అనేది తెలుసుకోకుండా మీరు ఇటువంటి మాట్లాడటం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను మీలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఆయన లేడీస్ గురించి కానీ, లేడీస్ వారసత్వం గురించి కానీ, వాళ్ళకి హక్కులు లేవని కానీ ఏమీ అనలేదు. ఆయన యథాలాపంగా మాతృస్వామ్యం పితృస్వామ్య వ్యవస్థలు అని చెప్పి ఉంటాయి కదా, మనకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత వ్యవస్థలో ఆడపిల్లకైతే పెళ్లి చేసిన వెంటనే వాళ్ళ ఇంటి పేరు మారిపోద్ది. ఆ ఉద్దేశంతో అన్నాడేమో, లేకపోతే నటనకు సంబంధించిన వారసుడు కావాలనే ఉద్దేశంతో అన్నాడేమో. కాబట్టి కారణం ఏదైనా సరే ఈ వివాదాన్ని మీలాంటి పెద్దలు ముందుకు తీసుకొస్తాం. లేడీస్ హక్కుల కోసం కానీ, లేడీస్ యొక్క ఏ విధమైన సెంటిమెంట్లు కానీ భావోద్వేగాల గురించి కానీ మాట్లాడే హక్కు మీకు 100కి 250% ఉన్నా సరే, ఇటువంటి వ్యవహారాల్లో మీలాంటి వాళ్ళు జోక్యం చేసుకున్నారంటే మాకిక్కడ పని పాట లేకుండా, ఇంట్లో వంట కూడా చేయవలసిన పని లేకుండా, ఉద్యమం కోసమే పుట్టి ఉద్యమం కోసమే పెరుగుతున్న కొంతమంది మహిళామణులు మహిళా శక్తులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నన్ను కూడా బూతులు తెస్తారు. అయినా ఏం పర్లేదు, వాళ్ళకి వేరే పనేమీ లేదు. ఏ పని ఏ సంస్కృత ఏదో ఒక ఉద్యమం కావాలి, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మొదలు పెడతారు. కాబట్టి దయచేసి ఈ వివాదాన్ని ఎక్కడితో ఆపేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రామానుజరావు, నమస్కారం, జై హింద్.